హలో అండి, నమస్తే. ఇవాళ మనం 40+ సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూద్దాము. 40 కంటే ఎక్కువ సైజ్ బ్లౌజులు వచ్చినప్పుడు ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా బ్లౌజ్ యొక్క హైట్ విడ్త్ కొలుచుకోవాలి. ఇక్కడ నేను విడ్త్ కొలుస్తున్నాను. ఇది వచ్చేసి నాకు 22.5 వరకు వచ్చింది. 22.5 అంటే 45 సైజ్ బ్లౌజ్ అనమాట. చెస్ట్ లూజ్ని మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇలా చెక్ చేసినప్పుడు కూడా 22.5 వరకు వచ్చింది. ఇప్పుడు మనం హైట్ చెక్ చేసుకోవాలి. ఇలా సైజ్ బ్లౌజ్ యొక్క భుజం మధ్య భాగంలో నుంచి హైట్ని తీసుకోవాలి. ఇలా హైట్ మార్కింగ్ చేసుకొని ఇంకోవైపు కూడా అదేవిధంగా హైట్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ డాట్స్ని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేస్తున్నాను. ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 11.5 ఇంచెస్ వరకు ఉంది. ఇలా మార్కింగ్ చేసుకొని బాక్స్ షేప్లో డ్రా చేశాను. ఇప్పుడు నెక్ హైట్ కొలుచుకుంటున్నాను. ఈ విధంగా నెక్ హైట్ను చూసుకొని పైన 2.5 ఇంచెస్ వరకు, కింద 3 ఇంచెస్ వరకు తీసుకొని బాక్స్ షేప్లో డ్రా చేసుకొని ఆ తర్వాత నెక్ షేప్ని డ్రా చేస్తున్నాను. ఆ తర్వాత షోల్డర్ని మార్కింగ్ చేస్తున్నాను. కుట్లకి ఖర్చులకి వదిలి మార్కింగ్ చేసుకోవాలి. ఈ షోల్డర్ మార్కింగ్ అనేది భుజం దగ్గర ఎంత ఉందో ఆమ్ రౌండ్ దగ్గర కూడా అంతే డిస్టెన్స్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. భుజం నుండి ఈ ఆమ్ రౌండ్ హైట్ వచ్చేసి 6.5 ఇంచెస్ వరకు ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చెస్ట్ని అదేవిధంగా ఆమ్ రౌండ్ని ఎలా అడ్జస్ట్ చేసి కట్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఆమ్ రౌండ్ హైట్ వచ్చేసి 6.5 వరకు తీసుకున్నప్పుడు చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వలేదు. ఈ విధంగా కొలిచి మరీ చూసుకుంటున్నాను. ఇలా కొలిచినప్పుడు ఇలా చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వలేదు. ఈ ఆమ్ రౌండ్ని మళ్ళీ ఒకసారి డ్రా చేస్తాను. ఇప్పుడు నడుము లూజ్ని కొలుచుకుంటున్నాను. ఈ నడుము లూజ్ వచ్చేసి మనకి 19.5 వరకు వచ్చింది. దీన్ని ఆఫ్ చేస్తే 10 వరకు వచ్చింది. ఈ 10కి 1 ఇంచ్ యాడ్ చేసి నడుము కొలతగా తీసుకుంటాము. ఇలా 1 ఇంచ్ యాడ్ చేశాను. ఆ తర్వాత కుట్లకి 2 ఇంచులు మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఆమ్ రౌండ్ని చెస్ట్ లూజ్కి ఎలా మ్యాచ్ చేయాలో చూద్దాము. ఈ విధంగా మనం పెట్టిన మార్కింగ్ చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వలేదు. అప్పుడు ఇలా కింద 1/2 ఇంచ్ దూరంలో ఇంకో లైన్ డ్రా చేసుకొని చూస్తున్నాను. అలా కూడా మ్యాచ్ అవ్వలేదు. ఇలా పైన ఇంకొక లైన్ మార్కింగ్ చేసుకొని చూస్తున్నాను. ఇప్పుడు చెస్ట్ లూజ్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ చెస్ట్ లూజ్ని ఆమ్ రౌండ్కి మ్యాచ్ చేసుకోవాలి. ఇలా మ్యాచ్ అయిన తర్వాత కొలతలన్నీ సరి చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కుట్ల వైపు కూడా చెక్ చేసుకోవాలి. డాట్స్ గురించి మార్కింగ్ చేసుకొని ఆ తర్వాత కుట్ల వైపు ఎంతైతే క్లాత్ ఎక్కువగా ఉందో దాన్ని మార్కింగ్ చేసి కట్ చేసుకోవాలి. ఇలా డాట్స్ గురించి మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ భాగాన్ని ఇప్పుడు క్రాస్గా వచ్చే విధంగా పెట్టుకొని మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా ఎక్కడైతే మనకు క్రాస్గా వస్తుందో అక్కడ అడ్జస్ట్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా హైట్, విడ్త్, ఆమ్ రౌండ్ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ముందు భాగం గల్లా హైట్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఈ గల్లా హైట్ వచ్చేసి 6.5 ఇంచెస్ వరకు ఉంది. కుట్లకు వదులుకొని ఇలా 6.5 ఇంచెస్ వరకు మార్కింగ్ చేశాను. ఆ తర్వాత గల్లా షేప్ని డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర ఎక్కడైతే కరువు తిరుగుతుందో అక్కడ 1/2 ఇంచ్ వరకు మనం లో కటింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మెయిన్ పాయింట్ దగ్గర హైట్ ఎంత ఉందో చూస్తున్నాను. ఇలా హైట్ కొలిచినప్పుడు నాకు 13.5 ఇంచెస్ వరకు వచ్చింది.
ఈ 13.5 ఇంచెస్ని మెయిన్ డాట్ వైపు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు షేప్ పట్టీ గురించి హైట్ కొలుస్తున్నాను. ఈ విధంగా గల్లా వైపు కుట్లకు వదులుకోవాలి. ఆ తర్వాత మధ్య డాట్ గురించి, ఆ తర్వాత కింది కుట్టుకి ఇలా 1 ఇంచ్ వరకు క్లాత్ వదులుకొని ఆ తర్వాత షేప్ పట్టీ గురించి కొలుచుకోవాలి. ఇలా సైడ్ కుట్ల వైపు కూడా షేప్ పట్టీ గురించి ఎంత హైట్ కావాలో కొలుచుకొని కుట్ల మందం వదులుకొని హైట్ చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం పెట్టిన మార్కింగ్ల ప్రకారం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో మనం షేప్ బెల్ట్ని మార్కింగ్ చేస్తున్నాము. సైజ్ బ్లౌజ్కి షేప్ బెల్ట్ ఎంత హైట్ ఉందో కొలుచుకొని ఇలా 3 మార్కింగ్స్ పెట్టుకోవాలి. కుట్ల వైపు ఒకటి, షేప్ బెల్ట్ వైపు ఒకటి, మెయిన్ డాట్ వైపు ఒకటి. ఇలా ఈ 3 డాట్స్ని కలుపుకుంటూ షేప్ బెల్ట్ని మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ మార్కింగ్ ప్రకారం షేప్ బెల్ట్ని కట్ చేయాలి. ఇలా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ షేప్ బెల్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చేతులకి క్లాత్ వేరే తీసుకొని కట్ చేస్తున్నాము. ఈ వీడియో మీకు ఏమాత్రం యూజ్ఫుల్ అయినా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవసరమైన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ యొక్క హైట్ విడ్త్ కొలుచుకుంటున్నాము. ముందుగా ఇలా ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసుకొని ఆ తర్వాత హైట్ని విడ్త్ 9.5 వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. 2 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా క్లాత్ని వదులుకోవాలి. హ్యాండ్ లూజ్ని చెక్ చేసుకొని దాన్ని బట్టి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి ఎంతైతే క్లాత్ తక్కువ పడిందో దాన్ని ఇలా వేరే క్లాత్తో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్ పైన హ్యాండ్స్ని పెట్టి కట్ చేసుకోవాలి. ఈ వీడియోని లైక్ చేయండి. కొత్తగా నేర్చుకునే వారికి షేర్ చేయండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా మెయిన్ పీస్ పైన అడ్జస్ట్ చేసి కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వచ్చేసి స్ట్రైట్గా పెట్టి కట్ చేసుకోవాలి. అదే ఫ్రంట్ పార్ట్ని క్రాస్గా వచ్చే విధంగా ఇలా అడ్జస్ట్ చేసి కట్ చేసుకోవాలి.